ఈతొచ్చినోడికి ఏం తెలుసు లోతెంత అని చెప్పి, ఉద్యోగానికెళ్ళి జీతం రాగానే నెల ఖర్చులకింతని చెప్పి సతీమణి చేతిలో పెట్టి సరిపెట్టేసుకుంటే అయిపోద్దా? సరుకుల ధరలెలా పెరిగిపోతున్నాయి. పెళ్ళికి అదే డప్పు, చావుకి అదే డప్పు అన్నట్టు ప్రతి నెల ఒకే ఖర్చు ఎలా ఉంటుందండి? పండగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, చుట్టాలు, పట్టాలు ప్రతి నెల ఒకే ఖర్చులు ఎలా ఉంటాయండి? పోనీ సెలవు రోజుల్లో అయినా కూసింత హెల్ప్ చేస్తారా అంటే అలా ఏముండదు. మార్నింగ్ టిఫిన్‌కి పూరి, మధ్యాహ్నం లంచ్‌కి నాటుకోడి పలావు, ఈవినింగ్ ఏమో బజ్జీలు, నైట్‌కేమో చపాతీలని చెప్పి అత్తింటికొచ్చిన కొత్తల్లుడిలాగా కోరికలు కోరతారు. చేసినవైనా శుభ్రంగా తింటారా అంటే అది లేదు. వీళ్ళేదో వంటల ప్రోగ్రామ్‌కొచ్చిన జడ్జిల్లాగా ఇలా ఉంటే బావుండు, అలా ఉంటే బావుండు, అది తక్కువైంది, ఇది తక్కువైంది అని చెప్పి సలహాలిస్తారు చూడండి. సిర్రెత్తిపోద్ది. సరేలెండి గానీ ఈరోజు ఈవినింగ్ స్నాక్‌లోకి బోండా బజ్జీ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అవును. అడగడం మర్చిపోయాను. మా ఇంట్లోనే ఇలా ఉంటారా? లేకపోతే అందరింట్లో గూడా ఇలా ఉంటారా? అలాగే ఉంటారులెండి. అందరిది ఒకటే జాతి కదా! అదేనండి మగ జాతి.